డాన్ మీడియా నుండి. పేరంటపల్లి శివాలయం చరిత్ర. మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా మధ్యలోని పాపికొండలు దండకారణ్యంలో గోదావరి నది ఒడ్డున ఆధ్యాత్మిక కేంద్రమైన పేరంటపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ స్వయంభూగా వెలసిన జనని జగన్మాత విశ్వమాత ఎల్లమ్మ తల్లి విశ్వేశ్వర స్వామి దేవాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ మునులు తపస్సు చేసుకోవడానికి అనుకూలమైన శ్రీ రామకృష్ణ మునివాటం అనే ఆశ్రమం కూడా ఉంది. ఈ ఆలయం గౌతమి గోదావరి నది ఒడ్డున ఉంది. జీవనది అయిన గోదావరి ఇక్కడ వరకు తూర్పు వాహినిగా, ఇక్కడి నుండి ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది. జీవవాగు ఒకటి సముద్ర మట్టానికి 913 మీటర్ల పైన పాపికొండల్లో పుట్టి ఈ దేవాలయానికి వచ్చేసరికి 2 వాగులుగా చీలి దేవాలయం 2 పక్కల నుండి గోదావరి నదిలో కలుస్తుంది. దండకారణ్యం, కొండగుహలు, జీవనది, జీవవాగు, పడమరముఖ శివలింగం, అలాగే ఈ ఆలయ శిఖరంపై తూర్పున ముస్లిం మత చిహ్నమైన అర్ధచంద్రునితో కూడిన నక్షత్రం, ఉత్తరాన బౌద్ధ మత చిహ్నమైన స్వస్తిక్, పడమటి దిశగా పారసీకుల మత చిహ్నమైన జ్వాలాదీపం, దక్షిణ వైపున క్రైస్తవ మత చిహ్నమైన శిలువ, ఆలయ శిఖరం పైన ఓంకారం అయిన హిందూ మత చిహ్నం ఉన్నాయి. 1927వ సంవత్సరంలో చిన్న ఇసుక తిన్నపై స్వయంభూగా వెలిసిన విశ్వేశ్వర స్వామి దేవాలయం 1963 నాటికి శాశ్వత దేవాలయంగా శ్రీ బాలానంద స్వామి ఆధ్వర్యంలో రూపాంతరం చెందింది. ప్రస్తుతం పాపికొండలు విహారయాత్రికుల ముఖ్య కేంద్రంగా ఉంది. వారం పొడవునా టూరిజం బోట్లపై వస్తున్న యాత్రికులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ దసరాకు దుర్గాష్టమి పూజలు, ముక్కోటి ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనంతో అభిషేక పూజలు, శివరాత్రికి ప్రత్యేక అభిషేక పూజలు, ఉగాదికి ఆ ప్రాంత గిరిజనులకు ప్రత్యేక పండుగగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ రామకృష్ణ మునివాటంలో సంవత్సరం పొడవునా ఉల్లి వెల్లుల్లి లేకుండా ప్రసాదాన్ని తయారు చేసి అమ్మవారికి, స్వామివారికి, రామకృష్ణ పరమహంసకు, బాలానంద స్వామివారికి, గంగమ్మ తల్లికి నివేదిస్తూ ఉంటారు. ఆశ్రమంలో నిత్యం 10 మంది తల్లుల వరకు ఉండి ఆలయ సేవలు చేస్తూ తరిస్తున్నారు. ఇక్కడ పూజారి ఉండరు. ఆశ్రమంలోని తల్లులే నిత్య పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ హుండీలు కానీ చందాలు తీసుకోవడం కానీ ఉండకపోవడం విశేషం. ఈ ఆలయ ప్రాంగణంలో ఫోటోలు, వీడియోలు తీయడం నిషేధం. బ్యాగ్స్ తీసుకురావడం నిషిద్ధం. ఈ ఆలయ ఆధ్వర్యంలో గోశాల కూడా నిర్వహించబడుతుంది.